చాలా రోజుల క్రితం అంటే పాతది ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్, ఆయన ఇప్పుడు లేరనుకోండి. ఆ ఫ్యాక్షనిస్ట్‌ను ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ ఒక ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఇంటర్వ్యూలో ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మీరు పైన వర్గ రాజకీయాలు పెద్దోళ్ళు చేసుకొని, దాని ఫలితం కింద ఉన్న చాలామంది మీ అనుచరులు అనబడే వాళ్ళు నేలగోలారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి కదా! అదేందో పైన ఆ చంపుకోవడం మీద మీరు చంపుకుంటే సరిపోతుంది కదా! ఒకేసారి ఫ్యాక్షనిజం అనేది లేకుండా పోతుంది కదా! ఆ పని ఎందుకు చేయరు మీరు అని చెప్పి అంటే, ఆ ఫ్యాక్షనిస్ట్ చెప్పిన సమాధానం, ఎక్కడైనా ఒక 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 మర్రి చెట్టును నేలకూల్చాలి అంటే ఫస్ట్ మనం ఆకులను కొమ్మలను కొట్టుకుంటూ పోయి వేర్ల దగ్గరికి వెళ్తాం. ఆ విధంగా వెళ్తాం. ఇది కూడా అంతే. ఒక ఎదుటి వాళ్ళను మనం దెబ్బతీయాలి అంటే ఫస్ట్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళనందరినీ ఏరుకుంటూ రావాలన్నది ఒక సిద్ధాంతము అని చెప్పి, యాక్చువల్గా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి సర్కార్, అందులో ముఖ్య నాయకులు పదే రెడ్ బుక్ మొదటి పేజీ, సెకండ్ పేజీ, థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీ తెరుస్తాం. ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతిసారి సరే, ఇప్పుడు ఫస్ట్ కింద ఉన్నటువంటి కార్యకర్తలు అనబడే వాళ్ళను, కింద వాళ్ళను, నెక్స్ట్ ద్వితీయ శ్రేణి లీడర్స్ని, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను టార్గెట్ చేసి డెఫినెట్లీ నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళి తన వరకు వెళ్ళి ఈ రెడ్ బుక్ అనేది పేజెస్ ఆగుతాయి అని చెప్పి ఫస్ట్ నుంచి నాకు అనిపిస్తూనే ఉంది. సో అందులో భాగంగానే కావచ్చు, వాళ్ళే చెబుతున్నారు కదా రెడ్ బుక్ అని, రెడ్ బుక్ పాలన అని. అందులో భాగంగానే కావచ్చు, వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలను వరుస పెట్టి అరెస్టులు చేసి కేసులు పెట్టి ఒక్కసారిగా ఆ విభాగాన్ని అయితే తీవ్రమైనటువంటి భయాందోళనలకు దాన్ని దాదాపు చాలా వీక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. తాత్కాలికంగా అయినా కావచ్చు, అందులో వాళ్ళు దాదాపు విజయం సాధించినట్లు. ఆ తర్వాత నెక్స్ట్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆ చాప్టర్ ఇదంతా చాలా కాలం పాటు నడుస్తుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైపు తన వరకు వెళ్ళి ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ అనేది ఆగచ్చు. ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని గారి వంతు వచ్చింది. తన మీద విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు ఆ సిఐ రమణయ్య అయితే ప్రకటించారు. కేసు ఏంటి? తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టారు అని, ఆయన వాళ్ళను తిడుతూ ఉంటే ఒక మహిళగా నేను చూసి విని తట్టుకోలేకపోయాను అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక న్యాయ విద్యార్థిని, ఏయు న్యాయ కళాశాల విద్యార్థిని, ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని ఏదో ఉంది, అంజనా ప్రియ అట, ఆమె వెళ్ళి కేసు పెట్టారు. ఆయన తిట్టేటప్పుడు ఈమె పాపం చూడలేకపోయిందట. అయ్యయ్యో, ఆ తిట్లన్నీ కనుక కళల్లో కూడా రీసౌండ్ వచ్చి ఎంత మానసిక వేదన పడిందో పాపం. తిండి నీళ్లు కూడా ఆపేసి ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో. ఒకసారిగా పాపం ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. అంతకుముందు ఎన్నికల ప్రచారం 3 నెలలు 4 నెలలు తీసేసిన సరే, ఆయన ఒకవేళ ఈమె చెప్పినట్టు తిట్టడం అంటే 1 year క్రితం అంతకుముందు తిడితే పాపం ఇప్పటికి కూడా ఆమెకు ఆ తిట్లు కళ్ళలో రీసౌండ్ వస్తూ ఉన్నట్టున్నాయి. ఆమెకి నిద్రలేని రాత్రులు మిగిల్చి ఉంటాయి పాపం. అందుకే కదా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ తిట్లు వినలేకపోయా నేను అని. ఏయు న్యాయ కళాశాల విద్యార్థిని అట, అంజనా ప్రియ. సో కేసు అయితే ఫైల్ చేశారు. నెక్స్ట్ ఇంకా కొందరు ఉన్నారు కదా, వాళ్ళ మీద వన్ బై వన్ నెక్స్ట్ వీళ్ళ సెషన్ అనేది ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తారు. సో నో డౌట్, ఒకవేళ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఇదే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళినప్పుడు ఆ రెడ్ బుక్ అనేది చివరి పేజీ అయిపోతుందేమో, చూద్దాం.